నర్సయ్య తాతతో రప్ప 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 ఇక కానీ నిన్న మొన్న మరి ఇక ఒక్కొక్క లీడర్ని పశువట్టి కథమతల ఏందో రాగుంజుకొచ్చిన ఎమ్మెల్యేల కానించెల్లి మంత్రుల దాకా కానీ ఇలా ఒక బాధాకరమైన ముచ్చట ఏంటంటే గుండెలకు వెళ్ళి తన్నుకొని వస్తుందిలా ఆవేశం. ఇక మరి ఎందుకు మరి ఇట్లా మురుగుతుంది కడుపు అంటే అమ్మా అమ్మా నీ ఇల్లు కూల్చినోళ్ళు పెద్దగా అయ్యేటోడు ఎవ్వడు, అమ్మా నీ ఇల్లును కూల్చి పెద్దగా అయ్యేటోడు ఎవ్వడు, అమ్మా నీ గూడును చెరిపి బాగుపడేటోడు ఎవ్వడు, అమ్మా నీ ఇల్లును కూల్చి పెద్దగా అయ్యేటోడు ఎవ్వడు, అమ్మా నీ గూడును చెరిపి బాగుపడేటోడు ఎవ్వడు, ఎవడిది పాపము తప్పకుండా తలుగుని శాపము, ఎవడిది పాపము తప్పకుండా తలుగుని శాపము, నీ ఇల్లు గుల్చినోడు సర్వనాశనమైపోతాడమ్మా జగతిలో వాని పీఠికమే తప్పకుండా మొదలాడుతుంది ఈ జగతిలో. మరి 1000 గంటల తల్లి గంపంత కన్ను పెట్టుకొని చూస్తేనే మనం బతుకుతున్నాం అనేది పెద్దల మాట. అసలు తల్లి వెనకటికి మరి రక్తాన్ని ఏరుడై పాటిస్తుంటే ఆ తల్లిని పబ్బతి పట్టి తల్లిని దండం పెడతాం అని కొబ్బరికాయ కొట్టి బోనాలు పెడితేనే ఆ తల్లి శాంతి చేసి ఈ రకంగా మనం ఏటా ఆనవాయితీగా ఆ తల్లికి అమ్మవారికి పవిత్రమైన బోనం చేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుంటున్నాము. ఇది ఆనవాయితీగా నడుస్తుంది. సర్కారు కూడా బోనాల పండుగ రచ్చ బ్రహ్మాండంగా చేసుకోరని కోట్ల రూపాయలు కూడా చదివించినట్టు కట్నంగా ఇచ్చింది, అయిపోయింది. ఇక ఇప్పుడు అసలు కథ ఏందయ్యా అంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 ఖైరతాబాద్ నియోజకవర్గం 12 రోడ్ నెంబర్ 12. ఇక ఈయనకింతంతా సర్కారు భూమి ఉన్నది. ఇక ఈ సర్కారు భూమిలో ఎప్పుడో తాతల ముత్తాతల కాలం నాడు వీళ్ళు గుడి కట్టుకుర్రు అట. ఇక మరి ఆనాడు లేని గొరిగరంతం గీయాలు ఎందుకు వచ్చే, ఆనాడు లేని పగ గీయాలు ఎందుకు వచ్చే, ఆనాడు లేని కక్ష గీయాలు ఎందుకు వచ్చే, ఎందుకని ఇవాళ మరి అమ్మవారి మీద పగబట్టి కక్ష కట్టి ఎందుకు కూల్చేసిర్రు అనేది కూడా మరి తెర మీదకి వచ్చింది. ఇక నిన్న మొన్న ఏం నడిచింది అనేది భాగవతం అంతా మనం నిన్న చెప్పుకున్నాం. మరి పరమాత్మను కొలుస్తుంటారు, పచ్చి అబద్ధాలు వాడుతుంటారు, అంతరాత్మను వంచి పూటకో మాట మారుస్తుంటారు. మరి అందరికీ దేవతే, అందరికీ పరమాత్మనే, అందరం కొబ్బరికాయ కొడతాం పరమాత్మ అని మొక్కుతాం, ఆపత్తికి సాపత్తికి నాకు ఈ గండం వచ్చిందని మొక్కుతాం, ఈ కష్టాన్ని తొలగించని మొక్కుతాం. మరి ఆ పరమాత్మకే ఇల్లు లేకుండా, ఆ దేవతకే ఇల్లు లేకుండా, ఇడుపు లేకుండా, గూడు లేకుండా చేసిర్రు. మరి ఎక్కడిది ఈ పాపము, అసలు ఏడ నడుస్తుంది ఈ కథ మతలావు? ఇంట్లో ఎంతమంది అస్తాలు ఉన్నాయి, ఎంతమంది మరి కమిషన్ కకృతి పడి మరి ఇలా అమ్మవారికే ఇలా నిర్వహణ లేకుండా చేసిర్రు. ఇలా అమ్మవారి గుడి, అమ్మవారి విగ్రహాన్ని కూడా మరి ఇలా తీసుకుపోయిరు అనే కాడికి వచ్చింది కథ. మరి అంటే ఇలా మరి తరాల నాటి తాతల ముత్తాతల నాటి అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇవాళ మరి గూడును కూడా కొట్టి ఇవాళ అమ్మవారి విగ్రహాన్ని తీసుకుపోయారు. అంటే ఇక మరి వాళ్ళు ఎంత పుణ్యాత్మలో సభ్య సమాజము, తెలంగాణ సమాజము ఆలోచన చేయాలని నేను పక్షాన మీ నర్సయ్య తాత కోరుకుంటుండు. చెప్పు, ఏం జరిగే, ఎట్లా జరిగే, నిన్నేం భాగవతమాయే, మరి ఇవాళ ఏం తెర మీదకి వచ్చింది? తాతల తరం నుంచి పూజా కార్యక్రమం చేస్తున్నా, ఆమెకు కూడా ఐడియా ఉంది, ఎంఆర్ఓకి ఐడియా ఉంది, పోలీసు వాళ్ళకి ఐడియా ఉంది, ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి పూజలు చేసుకుంటారని. కాకపోతే ఎప్పుడు ఎండకెండి వానకు వాడుతుందని చెప్పి మనం ఏం చేసినామంటే ఇన్ని రోజు నుంచి జమ చేసిన పైసలతో దానికి చిన్న స్లాబ్ వేపిద్దామని, ఈ వానలు అదవుతుంది కదా అని చెప్తే స్లాబ్ వేయించినాం అంతే. ఆ స్లాబ్ వేయించినప్పుడు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం 6 గంటలకు డ్యూటీలు చేస్తారు కదా, పొద్దున్న 6 గంటల ఇక్కడ పాత చింతకాయ ముచ్చట్లు వద్దు, మీరు బిచ్చ పడుకొని అమ్మవారికి నిల్వ నీడ ఇచ్చిర్రు అంతేనా? ఇప్పుడు మీరు నిల్వ నీడ ఇచ్చినాక జరిగిన కథ ఏందో గది బయట. మా అమ్మవారిని ఎత్తుకపోయింది, ఎంఆర్ఓ గారు వచ్చి మన అమ్మవారిని ఎత్తుకపోయింది. ఇప్పుడు మేము ఎక్కడ కంప్లైంట్ చేయాలో మాకు తెలుస్తలేదు. మీ మీడియా ద్వారా హిందూ ధర్మానికి అమ్మవారికి కంప్లైంట్ ఇచ్చే
ప్లేస్ ఉంటే చెప్తే అక్కడికి కూడా వెళ్తాము. మా అమ్మవారిని గుడి కూల్చేసి పూజ ప్రాణప్రతిష్ఠ చేసిన గుళ్ళని కూల్చేసి అమ్మవారిని ఎత్తుకపోయి ఎక్కడో రోడ్ల మీద పడేసింది. మరి ఆమెకి ఎంత న్యాయం జరుగుతుంది, మరి ఇక్కడ సహకరించిన వాళ్ళకి ఎంత న్యాయం జరుగుతుంది? ఎమ్మెల్యే కాలనీలో వాళ్ళందరికంటే డిస్టర్బెన్స్ అవుతుందంట. ఏం డిస్టర్బెన్స్ అంటే బోనాలు తీస్తే సప్పుడు వస్తుంది, డబ్బా కొట్టుకుంటూ వస్తున్నారు, ఏంది న్యూసెన్స్ అంటున్నారంట. మరి అలాంటి న్యూసెన్స్ లేకుంటేనే వాళ్ళు అంత పెద్ద కోటేశ్వరులు అయ్యారా? ఆ అమ్మవారు ఆశీస్సాలు లేకుంటేనే అంత పెద్ద కోటేశ్వరులు అయ్యారు. వాళ్ళ అమ్మ నాయనలు అందరూ అమ్మవారిని మొక్తేనే కదా, ఏ పోషమ్మ తల్లినో మైసమ్మ తల్లిని మొక్తేనే కదా వాళ్ళు కూడా పుట్టి పెరిగింది. మేమేం జాగ్రత్త, మా అమ్మవారి గుడి మాకు కావాలి. ఆ అమ్మవారి గుడి వచ్చేదాకా మటుకు వదిలిపెట్టే లేదు. ఏడైతే తీసేసారో ఆడనే కట్టియాలి. ఇప్పుడు అమ్మవారిని మీరు ఇక్కడ గుండె నిండా దలుచుకొని కొలుచుకొని ఆడ మీరు ఇంత పూజ చేసి పసుపు బండారు వేసి మొక్కేటప్పుడు ఈ బిల్డింగ్లు ఉన్నాయి అప్పుడు ఏమి లేవు. అంతా నిన్న వచ్చిన బిచ్చగాళ్ళు, అంతా నిన్న వచ్చిన బిచ్చగాళ్ళు. అమ్మవారి ముంగట వీళ్ళంతా బిచ్చగాళ్ళు, నిన్న వచ్చిన బిచ్చగాళ్ళు. అడక్క తినడానికి హైదరాబాద్కి వచ్చి ఈడ పుట్టి పెరిగిన వాళ్ళు వదిలేసిరు. నిన్న మొన్న వచ్చిన బిచ్చగాళ్ళు వీళ్ళంతా. మరి పైసలు అదే ఇప్పుడు బిచ్చ పట్టుకొని మీరు అమ్మవారికి నిల్వ నీడ ఎంతో సరే ఏదో గూడో గుట్ట చేసుకుర్రు. మరి ఇప్పుడు ఈ గూడు కూలగొట్టడానికి ఎవరెవరి హస్తం ఉంది, అసలు ఏం జరుగుతుంది మీకు తెలుస్తుంది కదా, ఈడికాడికి పోతురు కదా. బిచ్చం అడుక్కొచ్చి మేము అమ్మవారి పూజ చేసిన వాళ్ళది మాది గొప్పతనమా, వాళ్ళు బిచ్చాలు అడుకొచ్చి కోటేశ్వరులు అయిన కాలనీ వాళ్ళ గొప్పతనమా తెలుస్తలేదు. ఇప్పుడు ఎవరు కూలగొచ్చారు దీనికి, ఈ వెనకాల తెర వెనకాల ఎవరు ఉన్నారు? కాలనీ వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తారు కాబట్టి ఎంఆర్ఓ గారు వచ్చి దగ్గరుండి కూలగొట్టి నిన్న మమ్మల్ని పోతే కూడా కలెక్టర్ తో ఆదేశాలు తీసుకొని మీ గుడి డిస్టర్బ్ చేయను ఆ మాట ఇచ్చింది. రికార్డింగ్ ఉంది, లైవ్ లో అన్ని మాట్లాడింది ఉంది. మీ గుడికి డిస్టర్బ్ చేయనని మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కానీ చెప్పినాక మమ్మల్ని అలా హోల్డ్ చేసి కలెక్టర్ ఆఫీస్ పంపించేసి ఇక్కడ వాళ్ళు వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి పోలీస్ బందోబస్తు పెట్టేసి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసి, మరి మాధవలత మేడం కూడా వచ్చింది, బజరంగ దళ వాళ్ళు వచ్చి ఇంతమంది సహకరించినా కానీ ఆ గుడి నిలబడకుండా పోయిందంటే ఏం ధర్మం నడుస్తుంది? మనం ఎందుకు బతకాలి? మరి ఎందుకు ముందుకు పోయి తెలియాలి? ఇప్పుడు సర్కారు భూములలో మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి అనేది కూడా సరే హిందూ దేవాలయాలు కూడా ఉన్నది అనేది కూడా చర్చ ఉంది. మరి ఇప్పుడు జరా మరి ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే ఎవరు, మరి ఎమ్మెల్యే కలిసిర్రా అయ్యా? మరి సర్కారు భూములలో ఒక్క గుడే ఉన్నదా, మరి చాలా ఉన్నాయి కదా అని మరి మీరు ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయిరా? దానం నాగేంద్ర దగ్గరికి వెళ్ళినాము మేము. ఆయన బయట అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల రాలేకపోయిండు. ఆయన ఉండుంటే మాకు ఇలాంటి ప్రాబ్లం జరిగేది కాదు. ఆయన ఏం చేసిండంటే మేము పోయినప్పుడు ఇక్కడ ఆషాఢ మాసంలో ఏదో ప్రాబ్లం ఉండి బయటికి వెళ్ళిండు. ఆయన వచ్చినాక మేము చెప్తా ఇంటిమేషన్ ఇచ్చినాము, ఎంఆర్ఓకి ఇచ్చినాము, పోలీసు వాళ్ళకి ఇచ్చినాము, మేయర్ మేడంకి ఇచ్చినాము, అందరికి చెప్పినాం కానీ వాళ్ళు రాలేకపోయారు, ఏదో బిజీలో ఉండి. సరే అన్ని బోనాలు అడావుళ్ళు ఉన్నాయి కదా, మనం అయితే చేసుకుంటున్నాం కదా అని. కానీ మాకు ఏంటంటే పొద్దుటి పూట వచ్చి నువ్వు ఆఫ్ చేసి ఉంటే మేము బిచ్చమ్మడికి వచ్చిన అమ్మవారు ఉండేది కదా. రాత్రిలో పూట వచ్చి గులగొట్టే అవసరం ఏముంది? అంత దొంగతనంగా గులగొట్టేది ఏంది? దొంగతనం చేస్తుందా గవర్నమెంట్? లేట్ న్యాయంగా కాపాడుతుందా? ఇదే పోలీసు వాళ్ళని పెట్టి పొద్దుటి పూట నువ్వు ఆపేసి ఉంటివి, సెంటరింగ్ వాళ్ళని ఆపేసి ఉంటివి, స్లాబ్ వేసినాం, ఇవన్నీ చేసినాం. ఈ ఒక్క కళ్ళు మూసుకొని చేయలే కదా. కళ్ళు మూసుకొని చేసినాం అంటేనేమో రాత్రి తెచ్చి దొంగతనం చేసిపోయినాయా, మస్జిద్ వాళ్ళు చేసినట్టు, చర్చి చేసినట్టు అనొచ్చు. నెల రోజుల నుంచి వేద మంత్రాలతో పంతులను తెచ్చి పూజ చేసి స్లాబ్ వేస్తే ఇంత పెద్ద అడావుడి నడుస్తుంది. మరి అంత అడావుడి నడుస్తున్నాక కూడా వాళ్ళకు ఎవరికి కంప్లైంట్ పోలేదా? పోయినప్పుడు వచ్చి ఆపాలి కదా. రాత్రి రాపూట వచ్చి దొంగతనంగా గులగొట్టడం అనేది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు. మీ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీకు అందుబాటులో లేడు, ఆయన ఎక్కడో పక్కకు ఉన్నాడు. సరే ఫోన్లకు అందుబాటు వచ్చింది అనుకుందాం. మరి ఇప్పుడు దానం నాగేందర్ అయినా ఇప్పుడు ఇక్కడ ఉన్న రెవెన్యూ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి కానీ ఏమైనా ఫోన్ చేసి మరి ఏమి నడుస్తుంది ఏంది అని కథ ఆరా తీసిండా? తీసి మాట్లాడిరు, వస్తున్నారు. ముందు ఉంది ఇంకా నిన్ననే జరిగింది కదా, టేక్ అవుట్ చేస్తారు, అందరు వస్తారు. నిన్న మేడం కూడా వచ్చిపోయింది, మాధవలతి మేడం గారు, వీళ్ళందరూ కూడా వచ్చి చేస్తారు. అట్లా ఏమి ఉండదు కానీ అనుకున్న టైంకి ఉండరు కదా, పెద్దవాళ్ళు ఎక్కడెక్కడో పనుల మీద ఉంటారు కాబట్టి వస్తున్నారు. మాట ఇచ్చిరు, వస్తారు. వచ్చి మాకు న్యాయం చేస్తారని నమ్మకంతో ఉన్నాం. న్యాయం జరిగే వరకు మటుకు వదిలిపెట్టేది లేదు. అంతే, అసలు ఇది కాదు చెప్తాను. ఇప్పుడు విగ్రహాన్ని తీసుకొని పోయిరు జాలు లేకుండా, మరి ఆ విగ్రహాన్ని కూడా ఏడబెట్టిరు. ఎవరు కూడా వేరాలు? రెవెన్యూ వాళ్ళే కూడా వేరా, పోలీసు వాళ్ళ దగ్గరుండి కొండపోయింది, ఎంఆర్ఓ దగ్గరుండి కొండపోయింది. ఫోటోలు విగ్రహాన్ని తీసుకొని పోయిర్రు. మీరు ఆపదికి సాపదికి మొక్కే దేవత, ఇవాళ తరాల నాటి దేవత అంటుర్రు. మరి ఇలా తీసుకొని పోయిరు ఏంది? ఇప్పుడు మీరు ఏం ప్రయత్నం చేయబోతుర్రు? దేవుడు మాకు కావాలి, మాకు దేవునికే కావాలి.
మా గుడి మాకు కావాలి, మా దేవత మాకు కావాలి. అప్పటిదాకా మేము వదిలేదు లేదు. సర్కారు భూమి అంటారు కదా, సర్కారు భూమి అంటారు కదా. సర్కారు నిలమన సర్కారు వచ్చిర్రు, అప్పుడు నువ్వు ఉట్టలేదు నేను ఉట్టలేదు. నిలమన సర్కారు వచ్చింది, నిలమన గవర్నమెంట్ అయ్యింది. ఇంట్లో ఏ గవర్నమెంట్ లేకుండే, అన్ని బొందలు బోరేలు ఉండే. అప్పుడు నువ్వు ఉట్టలేదు నేను కూడా ఉట్టలేదు. ఇప్పుడు నువ్వు ఉట్టి నేను ఉట్టి సర్కారు అంటున్నారు. నాకు ఎక్కడ గవర్నమెంట్ ఎక్కడ ఎమ్మెల్యే, అప్పుడు ఏ ఎమ్మెల్యే లేడు ఏమని లేరు. నిలమన తెల్ల చెట్లు వేసుకొని ఎమ్మెల్యే అంటారు. అందరు ఎమ్మెల్యే అయ్యారు, అందరు నీడలు అయ్యారు. అప్పుడు ఎవరు ఉట్టలేదు, మా ఈయన కూడా ఉట్టలేదు. అప్పుడు ఈయన కూడా ఉట్టలేదు. అప్పటి నుంచి ఉంది ఈయన నాయన ఆయన వచ్చినాక ఈయనకు దేవుడు వచ్చి బోనం ఎత్తుకొని ఈ గుడికి వచ్చిండు. రాళ్ళ రొప్పలాలు వచ్చిండు, ఉట్టే రాలేదు, రాళ్ళ రొప్పలాల బోనం ఎత్తుకొని ఇడికి వచ్చిండు. ఆయన వచ్చినాక ఆయన కొడుకులు మనమన్లు ఈ పెద్దగా చేసుకుంటే కళ్ళు అరుస్తలేవు. మేము ఇల్లు కట్టుకొని సంసారాలు చేస్తలేము. ఒకటి తల్లి, ఇప్పుడు అమ్మవారిది మీరు మనస్ఫూర్తిగా ఏటా బోనాలు పెడుతురు, కొంతంత పండుగ చేసుకుంటారు. మీకు కూడా కొంత మందికి కూడా దేవతలు ఉంటారు, వస్తారు దేవతలు, శివశక్తులు వస్తారు. జరావు ఇప్పుడు ఆ శివశక్తులకు నిద్ర పట్టది, నాకు తెలుసు. ఆ శివశక్తులకు నిద్ర పట్టదు. ఇప్పుడు ఆ శివశక్తుల రూపంలో అమ్మవారు వచ్చి ఏమంటుంది నా దేవుడు నాకు వస్తాను కావాలి. మాకు నేను వచ్చి కూర్చునేదాకా ఎంఆర్ఓని పూజించండి, రోజు పోయి పొద్దునే పూలదండ వేయండి, సాయంత్రం అభిషేకం పెట్టండి అంట. కళలు వచ్చి చెప్తుంది ఎంఆర్ఓని పూజించండి, రోజు పొద్దున పోయి సాయంత్రం పోయి. నేను ఎంఆర్ఓ దగ్గర ఉన్నా, ఎంఆర్ఓ మనసులో ఉన్నా, మీరు వచ్చి ఎంఆర్ఓని పూజించండి అంటుంది. ఇక పొద్దున్న లేచి సాయంత్రం లేచి ఆమెనే పూజిస్తాం. ఇప్పుడు అమ్మవారు ఇటు వచ్చి కూర్చునేదాకా పొద్దున పాలాభిషేకం చేస్తాం, సాయంత్రం అన్నదానం చేస్తాం. ఆమె ఖచ్చితంగా చేస్తాం. ఇక ఇప్పుడు ఎక్కడ ఎంఆర్ఓ ఎక్కడ షేక్పేట ఎంఆర్ఓ కాడికి పోయి ఆమె ఫోటో కొట్టించి, అమ్మ తల్లి ఇప్పుడు ఆ అమ్మవారు కాదు నిన్ను అమ్మవారు మేము కొలుస్తాం అన్నట్టుగా ఆమె పాలాభిషేకం చేయరు. రామశేఖర్ పని చేసినందుకు చేస్తాం. మా దేవుడు మాకు వచ్చేదాకా ఆమె చేస్తాం. అంతేనా? మాకు దేవత కదా ఎంఆర్ఓనే తీసుకొని వెళ్ళింది, అందుకే మేము ఆమెనే పూజిస్తాం. ఇప్పుడు మా తల్లిని మాకు కావాలి అని బోనాలు చేస్తాం. ఇంటికి తీసుకుపోయి ఆమె ఇల్లు ఒక్క పెద్ద మనిషి కూర్చొని వానాలా, ఆ పెద్ద మనిషి అన్నా ఆషాఢం బోనాలు అయినాయి, అమ్మవారిని మొక్కినాం. ఇప్పుడు నెక్స్ట్ శ్రావణం బోనాలు ఉన్నాయి. శ్రావణం బోనాలు అన్ని కూడా అమ్మ ఏదైతే అమ్మ ఉందో ఎంఆర్ఓ అరుణమ్మ తల్లికే సమర్పణం చేస్తామన్నా. శ్రావణం బోనాలు శురువైతున్నాయి. మంగళవారం శుక్రవారం బోనాలు అమ్మవారికి, అనితారెడ్డి గారికి బోనాలు అమ్మవారికి బోనము అమ్మకు సమర్పించవలసిన చీరె గాజులు అన్ని కూడా ఈ అమ్మకే సమర్పిస్తాం. నిమ్మకాయల దండ 101 కూడా ఆమెకే సమర్పిస్తాం. కోడిలు మేకలు కూడా ఆమెకే వస్తాం. ఎంఆర్ఓ గేట్ కాడ వచ్చి ఉన్నాయన్నా. శ్రావణం బోనాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే అమ్మవారు ఆడున్నప్పుడు ఆమెకే వేయాలి కదా. కాదు పిల్లగా, మరి తెలంగాణలో బోనాల పండుగ అంటే మరి సప్పుల్లాయ్, దరువులాయ్, డోల్లాయ్, శివశక్తుల సింధులాయ్, ఆటలాయ్, పాటలాయ్, మరి ఆట ఎట చేస్తారు ఆడ అలా చేస్తామన్నా. ఇప్పుడు అమ్మవారిని చేయాలనుకున్నప్పుడు అమ్మవారికి చేస్తాం కదా, ఈ అమ్మవారికి కూడా అట్లా ఏం చేస్తాము. ఈ అమ్మవారికి కూడా ఇక్కడ ముంగట పోతరాజు ఉండు ఆ బిల్డింగ్ లా అమ్మవారు డీసీపీ సార్ అంతా గుడి వచ్చాక ఆ బిల్డింగ్ లా పోతరాజు దగ్గర వేరేట. ఆ పోతరాజుకి కూడా మేము సమర్పిస్తాం. ఈయన పోతరాజుకి సమర్పిస్తాం, ఆడ అమ్మవారికి సమర్పిస్తాం. బోనాలు అన్ని ఏమేమి సమర్పిస్తాం, గుమ్మడికాయలు కొబ్బరికాయలు అన్నీ సమర్పిస్తామన్నా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పిండు? ఈ లోకం మీద అధర్మము పెచ్చు పెరిగిపోవచ్చున్నప్పుడు ధర్మాన్ని కాపాడడానికి నేను భగవంతుని రూపంలో ఈ లోకం మీద అవతరిస్తా అనేది శ్రీకృష్ణుడు చెప్పిండు. ఇవాళ ఏమవుతుందయ్యా కథ కలియుగంలో అంటే, ఇవాళ అమ్మవార్లకే గుడులు లేకుండా చేస్తున్నారు. అంటే సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన 1000 గంటల తల్లు అమ్మవార్ల గుడులను ఇలా కూలగొచ్చే కాడికి వచ్చింది కథ. అంటే చూడుర్రి, ధర్మాన్ని కాపాడడానికి ఆనాడు భగవంతుడు పుడితే
ఇవాళ ధర్మాన్ని సత్యాన్ని పాతాలను దొక్కటానికి ఇవాళ ఇగో వీళ్ళు ఈ రకంగా ఇవాళ అవతారం ఎత్తుతున్నారు అన్నట్టు. అధికారులు ఈ రకంగా ఇలా అవతారం ఎత్తి పూజలు అందుకోబోతుర్రు పాలాభిషేకాలతోటి. అంటే ఇక సత్యం అనితారెడ్డి గారు, అమ్మవారు అనితారెడ్డి, అమ్మవారి పేరు అనితారెడ్డి గారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు కదా, ఆమెకే పూజలు అందిస్తాం అన్నీ కూడా. ఇప్పుడు మేము కలుగు దేవత ఆమె, ఇప్పుడు మాకు ఎంఆర్ఓ జుబ్లీస్కి కలుగు దేవత ఎంఆర్ఓ ఆమెనే, మాకు పెద్దమ్మ తల్లి కూడా ఆమెనే. ఇప్పుడు ఆమెకే పూజలు సమర్పిస్తాం అన్ని. తల్లికి పూజలు మంచిగా చేయరు. మరి ఇప్పుడు ఎట్ట తల్లి కరువు చూస్తీవి, కాలం చూస్తీవి, ఆనాడు బోనాల పండుగ ఇవాళ మీరు ఇవాళ నోసుకోకుండా అయిపోతుంది. మరి ఏం చేస్తారు, ఏం చేద్దాం అనుకుంటారు? చేద్దామంటే ఇక్కడ మాకు అమ్మవారిని ఇవ్వాలి, అమ్మవారి గుడిని ఇవ్వాలి. ఇయ్యలేరంటే మేము పిల్లలం చెల్లెలం పెట్రోల్ పోసుకొని అంటూ పెట్టుకుంటాం. ఈయన అమ్మ ఆడు జగ పెడతారా? ఆమె ఉంటే తినేది, ఆమె ఉంటే తింటాం కదా. ఆమె పెద్ద మంచి నేమే అనుకుంది వేస్ట్ ఉంది భూమి మీద. గుళ్ళులో దేవుడు లేదా అంటే హైదరాబాద్ లో గవర్నమెంట్ లేదా? గవర్నమెంట్ ఇదేనా? దేవుళ్ళ శిక్ష మనిషి ఉంటే పక్క మీకు రమ్మను, మనిషితో రమ్మను, ఏమో మంచి తీసుకోమన్నాడు, దేవులతో కాదు. సరే నువ్వు ఫోన్ నంబర్ ఉన్నది, అలా ఫోన్ నంబర్ ఉన్నది, ఫోన్ నంబర్ చేసిండ్రి, మీరు రండి ఆఫీస్కి రండి, మాట్లాడడం ఇట్లా కట్టినావు. తర్వాత విషయం, నువ్వు నైట్ జేసీబీ ఎట్లా గులగొట్టిపేసావు లోపల మనిషి. ఇప్పుడు ఇంట్లో ఉంటాం, ఇంట్లోనే రాత్రి గులగొడితే మనిషి కావాలి. మరి మీరు అలా గుడి కాకుండా ఇంకేమైనా ఇల్లు ఇడిపో కడదామని ఏమైనా ఆలోచన చేసిర్రా? మాకేది అవసరం లేదు, గంట జాగా కూడా వద్దు మాకు, ఒక గంట జాగడు కూడా వద్దు. మా తాతల నుంచి సంపాదించాలంటే ఇదంతా మాకే అవుతుండే, మాకొద్దు. మా తల్లికి ఇంత ఉంటే చాలు, మా తల్లి ఉండాలి, మా తల్లికి ఇంత గూడు ఉంటే చాలు. ఒక ఫోటో ఇప్పుడు మా తాతది అయితే అదే తెలివి ఆ పెద్ద మనిషికి ఉన్నా అనుకో, ఈ బిల్డింగ్ మాది ఉంటుండే, ఈ గవర్నమెంట్ మొత్తం నాది ఉంటుండే, ఇక లేట్లా ఈ కాలనీ ఎవరు లేకపోతుండే. కబ్జా చేయాలి అనుకునేది ఉంటే మా తాతలు పెట్టింది, ఇవాళ మేము పెట్టింది కాదు. ఆనాడు గవర్నమెంట్ లేదు, తల ఒక గుడిసేసుకొని మేము ఉంటే ఈ గవర్నమెంట్ ఏం చేసిండే ఇవాళ? మరి అప్పుడు ఎక్కడ గవర్నమెంట్ ఉంది? ఇప్పుడు రూల్స్ వచ్చినాయి, ఇప్పుడు రెగ్యులేషన్స్ వచ్చినాయి, ఇప్పుడు ఆర్డర్లు వచ్చినాయి. ఇవన్నీ అప్పటి నుంచి ఏమైనాయి? మరి అప్పుడు కనిపించలే, అప్పుడు చేయలే, అప్పుడు అడవిలో అమ్మ నుంచినాము, మా బాధ మేము పడినాము. అమ్మ మీరు ఉన్నారు, అమ్మ లేని ఈ బిల్డింగ్ లేడికైనా వచ్చినాయి. ఇవాళ వచ్చి మాకు డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ 3 రోజుల నుంచి డిస్టర్బెన్స్ అయితేలే, సంవత్సరంలో ఒక్కసారి వేసాం మేము. ఇంతవరకు చిన్నమ్మ అనేసి సర్కారు చెప్తుంది కాను, ఆడుకుంటా పాడుకుంటా బోనాలు పెట్టుకొని మేము కూడా పైసలు ఇస్తున్నామని సంపూర్ణంగా వైభవంగా అంగరంగ వైభవంగా చేసుకోవాలని వాళ్ళే చెప్తున్నారు. వేసుకోమంటారు, వెనక నుంచేమో విగ్రహాన్ని ఎత్తుకోపోతారు. మరి ఏ దేవత పూజ చేయాలి మేము? ఇంకా మరి ఎవరున్నారని పూజ చేయాలి? పైసలు ఇస్తావు, వెనకని నువ్వు ఎత్తుకొని పోతావు, ఏమనాలిగా నిన్ను? నువ్వు సరే నీకు గౌరవించినము, ఎంఆర్ఓ ఆఫీస్ కి రా అన్నావు, ఇజ్జత్ గా ఎంఆర్ఓ ఆఫీస్ కి పోయినాము. పోయినప్పుడు నువ్వు ఏడుండాలి? ఆడుండాలి. ఆడ లేవు, ఇద్దరు పెద్ద మనుషులను పంపించినప్పుడు నువ్వు ఫోన్ చేసినాము, ఏం చెప్పినావు? అమ్మ నేను ఈడలేను, వేరే పని మీద ఉన్నాను నువ్వు చెప్పినావు. మరి అక్కడ ఆ మాట చెప్పి 5 నిమిషాలలో నువ్వు ఈడ ఎట్లా కనిపిస్తావు? నువ్వు వేరే దగ్గర ఉన్నావు, నువ్వు లోపల ఏ రకంగా కనిపిస్తావు? ఆడికని ఈడికి రానికే కూడా 5 minutes పట్టది. మరి అట్లాంటిది మా కాడే మభ్య పెట్టి ఏడికి కలెక్టర్ ఆఫీస్ కి పోమన్నారు. కలెక్టర్ ఆఫీస్ కి 3 గంటల కంటే 5 నిమిషాల దాకా, 3కి మేము 5 నిమిషాల ముందు ఉండాలి. దేనికి? న్యాయానికి కొట్లాడుతున్నాం. 5 నిమిషాల ముందుంటే అక్కడ కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ గారు లేరు. ఇచ్చిందేమో 3 గంటలకి మాకు అపాయింట్మెంట్, మేము 5 నిమిషాల ముందుంటే కలెక్టర్ గారు ఉండరు. ఎక్కడికి పోతారు? అప్పటి వరకు అక్కడ ఉండకపోతే ఇక్కడ దౌర్జన్యంగా గుడి ఎంఆర్ఓ మేడం గారు కూర్చొని గులగొట్టించిన గుడిని ఇక్కడ ఎంఆర్ఓ మేడం వేరే పంచాయతీలు ఉన్నా అంటది. అక్కడ ఏంది కలెక్టర్ గారు అక్కడ ఉన్న మనిషి లేనంట, రెక్కలు వచ్చి ఎగిరిపోయారా? మరి ఆ టైంలోనే మీరు అక్కడి నుంచి ఇక్కడికి రానికే మాకైతే మానవులకి 20 నిమిషాలు పడుతుంది, మీరు దేవమూర్తులా 5 నిమిషాలలో వాళ్ళనికే అంతగానం శక్తి ఉందా మీకు? ఏంటిది? ఇప్పుడు మేము న్యాయంగా కొట్లాడుతున్నాం. మేము కనుక సవాల్కి దిగి కనుక ఇది చేసినాం అనుకో, ఏ పోలీస్ పని అదు, ఏ గవర్నమెంట్ పని అదు, ఏడికైతే ఆడికాయ ప్రాణాలకే తెగించినాం, అమ్మ కోసానికి ప్రాణాలే తెగించినాం. ఇదొక లెక్క కాదు మాకు, అర్థమవుతుందా? జై పెద్దమ్మ తల్లికి, జై పెద్దమ్మ తల్లికి, జై తల్లి పేరు మీద ప్రాణాలు అర్పిస్తాం.
గంట జాగొద్దు అమ్మవారికి అయ్యేటట్టే కావాలి. సమాధానం చెప్తారా? ఈ 100 ఏళ్ల నుండి ఉన్న గుడిని ప్రభుత్వ జాగాలు ఉన్న గుడి ఇదే ప్రభుత్వం ఏ విధంగా కూలుస్తుంది అంటే ఒక వేరే కమ్యూనిటీకి మాత్రమే ప్రభుత్వమా, హిందువులకు కాదా ప్రభుత్వం? ఎక్కడన్నా ఒక చిన్న వేరే కమ్యూనిటీ ఒక చిన్న ఇటుక తీయాలంటే 100 ఏళ్ళు పడుతుంది. 100 ఏళ్ళ ఉన్న గుడిని వీళ్ళు ఎట్లా మనుషులు లేనప్పుడు చూసి వచ్చేసి దౌర్జన్యం చేస్తారు హిందువుల మీద? మరి ఆ మాట అడిగితే ఎంఆర్ఓ ఏమంటుంది? ఏమంటుంది? ముఖం లేదు ఆమెది, అత్త లేదు పత్త లేదు, ముఖం నీలా అత్త లేదు పత్త లేదు. లంచాలు తీసుకుందో ఎవరి దగ్గర ఏమన్నా తీసుకుంటో తెలియదు, ఎవరన్నా కబ్జా చేయాలని చూస్తున్నారో మాకు తెలియదు. ఒకసారి ఆలోచించండి, హిందువుల మీదనే ఎందుకు ఈ దౌర్జన్యాలు? మీరు కొంచెం సమాధానం చూసి చెప్పాలి. మీరు ఓన్లీ హిందువుల మీదనే అవుతున్నా, వేరే కమ్యూనిటీ మీద ఎక్కడ అవుతలేదు. ఇప్పుడు చర్చీలు మసీదులు సర్కారు భూములలో ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల. ఇక్కడనే ఉంది కదా, పెద్ద చర్చ ఉంది కదా, ఎకరాలలో ఉంది కదా, ఇక్కడనే ఉంది కదా, ఎకరాలలో ఉంది. వాళ్ళ దగ్గర పోయి చిన్న చేయమనండి. అంటే 10% ఉండవు, వాళ్ళే తీస్తే 100లకు 100 వెళ్తాయి. వాళ్ళు వెళ్తాయి. ఒక్క భూమి మీద ఒక ఇటుక తీసి చూపిమనండి వాళ్ళకి, అసలు టచ్ చేసి చూడమనండి వాళ్ళకి. లేదు అంటే హిందువులు పండుకున్నారు అనుకుంటున్నారు వీళ్ళు, లేదా మన నాయకులు ఏం చేస్తారు? ఇక్కడ ఉన్న నాయకులు లేరా? హిందువుల నాయకులు లేరా? ఈ ప్రభుత్వంలో లేరా? ప్రతిపక్షంలో లేరా? అసలు నాయకులు ఉన్న చీము నెత్తురు ఉందా ఒక్క నాయకుడి కన్నా? ఇప్పుడు ఎంతమంది నాయకులు వచ్చి హిందువులకు అన్యాయం చేస్తే ప్రభుత్వంలో ఏమన్నా జరుగుతుందా హిందువులకు న్యాయం? ఈ ఎమ్మెల్యే సెంట్రల్ మినిస్టర్ అంటారు, ఎవరన్నా ఉన్నారా? ఈ ఓపెన్ జాగల ప్రతి ఇంటి వెనుక మీరు రికార్డు తీసుకోవచ్చు. ప్రతి ఇంటి వెనుక 2000 గజాలు 1000 గజాలు ఎంక్రోచ్ చేశారు. ఎంక్రోచ్ చేస్తే ఇదే ప్రభుత్వ అధికారులు వాళ్ళకి ఏం చేశారంటే కుల్లా జాగా ఉన్నా కూడా 59 జీవోలో కుల్లా జాగాకు రెగ్యులరేషన్ చేయొద్దు. కుల్లా జాగాలు ఉన్నాయి, అలా కట్టిలేవు. రేకులు పెట్టుకొని వాళ్ళదేమో ఎమ్మెల్యే కాలనీ ఈడదాకా మీరు కనిపించేటంత వరకే ఉంటుంది. వెనకాల ఉన్నదంతా మన పోరంబోకు గవర్నమెంట్ స్థలము ఇది ఉన్నది. వాళ్ళు ఎంక్రోచ్ చేస్తే ఈ అధికారులంతా 59 జీవో కింద ఇచ్చేసుకుంటా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇప్పుడు కోర్టు స్టేతోని ఇక్కడ 20 ఇండ్లు ఇప్పుడు మీరు రికార్డులు తీస్తే ఈ 20 ఇండ్లకు కూడా 1000 గజాలు వెనకాల ఎంకరేజ్ చేశారు. వాళ్ళని ఇంత ఇటుకే కలిపిలే. కోర్టు స్టే అంటుంది. ఎట్లా ఇస్తారు? ఓపెన్ ల్యాండ్ కు రెగ్యులరేషన్ చేసుకునే ఇది ఉందా? 59 జీవోలో అది లేనే లేదు. కన్సెక్షన్ అయి ఉన్న దానికే ఉంటుంది తప్ప కుల్లా జాగాలకు లేదు. వాళ్ళకు ప్రోత్సహిస్తూ వాళ్ళకు అందుకుంటూ 100-200 గజాల గుడిని వాళ్ళకు అడ్డమైందని ప్రోద్బలంతో చేసారు. ఇట్లా తమ స్వార్థం కోసం పేదోళ్ళని మోసం చేస్తున్నారు. అమాయకులు అగుపిస్తే ఆగం పట్టిస్తున్నారు. డబ్బున్నోడు పేదోళ్ళ గబ్బు చేరనిస్తలేడు. నోరున్నోడు పేదోళ్ళను మారు అడగనిస్తలేడు. ఇక మరి ఇక్కడ కథ ఏమర్థమవుతుందా అంటే రంగులేని బట్టమాట సాగకుండా అయిపోతుంది. లోపటంగా పూతపాలు నడుస్తున్నాయి కాబట్టి పాపం పేదోళ్ళ బాధ ఇలా బజార్కి ఎక్కవలసి వచ్చింది. ఇది కథ. మరి ఇప్పుడు ఎట్లా? హైకోర్టు ఏసీబీ ఆఫీస్ ఉంది కదా, దాని పక్కన అయ్యప్ప స్వామి గుడి ఉంది. అది ఎండోమెంట్ ల్యాండ్ ఉంటుంది, నరసింహస్వామి గుడి దాని కింద. దాంట్లో చర్చ్ ఎంక్రోచ్ చేసారు. దాన్ని డిమాలిష్ ఆర్డర్, కోర్టు ఆర్డర్ ఉంది. ఎంఆర్ఓకి ఏసీబీ సార్కి 6 సంవత్సరాల కింద పోయి కోర్టు కాపీ ఇస్తే ఏమన్నారంటే ఒక మొత్తం ఒక నమ్మకాన్ని మేము ఏం చేయము, భంగం చేయము. ఎవరైతే ఆస్థ ఉందో ఆ ఆస్థను మేము డిస్టర్బ్ చేయలేము. మేము ఒక్కసారి గుడి అయినా మసీద్ అయినా నిర్మాణం చేసుకుంటే దాన్ని డిస్టర్బ్ చేయలేము. అది ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మీరు కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా మేము మా ఒక హ్యూమానిటీ బేసిస్ దైవ భక్తి మీద ఆపుతున్నాము అన్నారు. కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత డిమాలిష్ చేయమని చెప్పి ఏసీబీ ఆఫీస్ పక్కన కోర్టు ఆర్డర్ చర్చ్ మీరు కావాలంటే మీకు జియో కాపీస్ కూడా మేము ఫార్వర్డ్ చేస్తాం. దాన్ని ఇప్పుడు డిమాలిష్ చేయలేరు. మళ్ళీ ఇదే గుడి తీయనికే చేతులు ఎట్లా వచ్చినాయి ప్రభుత్వానికి? మళ్ళీ ఇది గుడి అనుకుంటున్నారా లేక మన వేరేదేమన్నా అనుకోని గుళ్ళు కొట్టిరా? అమ్మవారు ఏమన్నా టెర్రరిస్ట్ లెక్క ఏమన్నా యాక్టివ్ మన భారతదేశంలో వేరే దేశం నుంచి వచ్చి ఉన్న అమ్మవారు అనుకుర్రా? ఇంకా వాళ్ళకే తెలియాలి ఈ విషయం. అంటే పరాయి మతస్థులకు ఒక ఇదైపోయింది, హిందువులకు ఇలాంటి పరిస్థితి అయిపోయింది మన భారతదేశంలో. ఒకప్పుడు అనుకునే వాళ్ళం భారతదేశం అంటే హిందువుల దేశం అని. ఇది హిందూ దేశం కాదు, హిందూ వ్యతిరేక దేశాలు అయిపోయింది. ఇది హిందూ వ్యతిరేక దేశం. పైసలు
కోసం వాళ్ళ పదవుల కోసం ఇప్పుడు మేడంకి ఆర్డీఓ పోస్ట్ ఇస్తున్నారంట, ఆమె జాగాలని కాపాడుతుందని. తల్లి నువ్వు 100 జాగాలు కాపాడు, 100 ఎకరాల జాగాలు కాపాడు, 50 ఎకరాల జాగాలు కాపాడు, ఉన్న 12 ఎకరాలలో కూడా 11 ఎకరాలు మొత్తం జాగా కాపాడు. ఒక 100 గజాలు 50 గజాలు అమ్మ తల్లి అమ్మవారికి. ఆ అమ్మవారి దేవుని మీదనే నీ ప్రమోషన్ పెట్టుకున్నావు అమ్మ. అంటే ఒక అమ్మవారిని లేపి నువ్వు ఆడ కూర్చున్నామనే కదమ్మా నువ్వు ఆడియో సీట్లో కూకోడికి శక్తి. అమ్మవారిని అమావాస్య రోజు ప్రాణ ప్రతిష్ఠ పోసిన అమ్మవారిని అమావాస్య రోజు అర్ధరాత్రి నువ్వు లేపినావు అంటే నీకు ఎంత శక్తి ఉందమ్మా తల్లి. నీకే పూజలు అందిస్తామమ్మా. శ్రావణ మూలాలన్నీ నీకేనమ్మా తల్లి. అనితమ్మారెడ్డి అనితారెడ్డి అమ్మవారికి జై. ఆటలు, పుంజులు, గుమ్మడికాయలు, బోనాలు, బియ్యాలు పోసుడు అన్ని నీకే అపరిస్తాం, నీకే పెడతాం. మీరు న్యాయానికి పనిచేస్తారు. ఎంఆర్ఓ మేడం మీది న్యాయం. మీరు కూర్చుంటారు, విగ్రహాన్ని తీపిస్తారు, గుడి గూలగొడతారు. మా తరపున పేదవాళ్ళకి నోరు లేదని మా కోసం పోరాడడానికి వచ్చిన అమ్మని మేడం మాధవీలత మేడంని లోపలికి పోనీయరు. 20 మంది పోలీసుల దాకా గెంటేస్తారు. నన్ను ఒక్క తోపు తోస్తే ఈడికేనా ఆడికి పడ్డా. నా నడుముల్లో వస్తున్నాయి. ఇప్పుడు నెత్తి వాళ్ళకి చచ్చిపోతే నాకు ఆడపిల్లలు ఎవరు పోషిస్తుండే? నువ్వు పోషిస్తావా అని అడుగుతున్నా నేను. ఇయ్యాల నిన్ను పోలీసు వాళ్ళు నొక్కేస్తే పడ్డా నేను. అడుగుతున్నా. సరే ఆమెను ఓనియలేదు. మా కోసంకి న్యాయం కోసం పోరాడితే ఎట్లా గుంజుకొని పోయిరు చూడు. దౌర్జన్యం చేసి చూడు నన్ను ఎట్లా గుంజేసిరు చూడు. ఇది దౌర్జన్యం చేసి నన్ను పట్టుకునే దాన్ని లాగేసి పక్కన పడేసి ఇది చేసినారు. మీరు ఎంఆర్ఓ గారు న్యాయానికి పని చేసినప్పుడు మీరు గూలగొట్టి లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు మా కోసం వచ్చిన మేడంతో మాట్లాడాలా వద్దా? మాట్లాడాలి, ప్రశ్నించాలి. ఎందుకు మీరు ఈడ ధర్నా చేస్తున్నారు అని అడగాల్సిందేనా? అడగలేదు. అడగకుండా మీరు మీ పని మీరు చేస్తే పై ఆర్డర్ నుంచి వస్తే మీరు ఆఫీస్కి పోవాలి. ఆఫీస్కి పోకుండా పరాయోళ్ళ ఇంటికి ఎట్లా పోతావో అని నేను ప్రశ్నిస్తున్నా. అంటే మీరు తీసుకున్నారనమాట, గట్టిగానే అందింది అనమాట మీకు అని మేము అనడంలో తప్పేం లేదు కదా, తప్పైతే కాదు కదా, మీరు చెప్పిందే కదా ఇది. మరి ఏ విధంగా ఏమనుకోవాలి? ఇది ఎట్లా అనుకోవాలి? ఇది ఇవాళ అమ్మవారికి ఏమి లేదు. ఈడ లీడర్లు ఉన్నారు, ఎంతమంది లీడర్లు ఉన్నారు. 3 రోజుల నుంచి తడపడాస్తున్నాము. వాన పడుతుంది, ఇంత ఇదవుతుంది, అయినా మేము కొట్లాడుతున్నాము ఓట్ల కోసానికి. అమ్మా నీ కాలు మొక్తా, నువ్వే దిక్కు. ఇవాళ మేము కనిపిస్తలే, మా ప్రాణాల మీదకి వచ్చే వరకు మేము కనిపిస్తలే. మీ ప్రాణాల మీదకి వస్తే మేము అడ్డు ఉండాలి. ఇప్పుడు మాత్రం ఏ లీడర్ రాదన్నమాట, అంటే లీడర్లు లేరన్నమాట. ఓట్లకి మాత్రం మేము కావాలి. మా ప్రాణాల మీదకి వచ్చే వరకు మీరు ఉండరన్నమాట. అంటే మీ ఓట్లకి మాత్రం మేము కావాలి. మీకు ఓట్లు వేసి గెలిపేయడానికి మీకు కావాలి, మీకు గద్దెక్కియడానికే మేము కావాలి. మమ్మల్ని తొక్కుకుంటా పోతాం, మీరు రారు. అంటే మేము లేనిది ఇన్ని రోజుల నుంచి మేము ఓట్లు వేయండి, మేము గెలిపించుకుంది మేము. అంటే అమ్మ మమ్మల్ని కొట్టినా చంపినా చేసినా మీరు రాకుండి అమ్మా, మీ గద్ద మాత్రం దిగకండి అమ్మా అని మేము గెలిపించి కూసబెట్టినట్టుకుందమ్మా ఇప్పుడు. అంతే కదా. మరి ఇప్పుడు అమ్మవారి మనసుకు శాంతి లేకుండా అయింది, మీ ప్రాణాలకు నిమ్మలం లేకుండా అయింది. మరి ఇప్పుడు ఇంటికాడ ఎట్టట్టు సంసారం ఎట్లా నాశనమైనా సరే పోయినా సరే సంసారాలు ఇచ్చిపెట్టి దండిచ్చిపెట్టి వచ్చి గుడికాడ అమ్మవారి దగ్గర పడున్నారు. విన్నావా? ఇంత సిగ్గు శరాలు లేవా? అమ్మవారు చూసుకోదా? వాళ్ళు నాశనం అయిపోరా? మా ఉసురు ముట్టారా? మేము ఎంత బాధపడ్డాము, మేము ఎంత చర్లాడినాము అమ్మవారి కోసము. ఇప్పుడు సత్యంగా అమ్మవారు ముందుగా పగబట్టేది ఎవరిని అనుకుంటారు మీరు? గుడి ఎవరు చేసిరు? గుడి చేసిరా? విన్నావా? గుడి చేసిన వాళ్ళము మేము. విన్నావా? ఎవరు అమ్మవారికి పూజ చేస్తాం. మా అమ్మవారికి ఎవరైతే చెయ్యి పెట్టి గడ్డపార పెట్టి తవ్విరో వాళ్ళని చూసుకోవాలి. ఫస్ట్ పూలగొట్టమని క్యాన్ని మొత్తం ఎవరైతే చెప్పారో ఆ కాళ్ళని మొత్తం చూసుకోవాలి. తల్లి సత్యంగా తల్లి. మాకు ఆదివారము బోనం ఎక్కిస్తుండే శ్రావణంలో. మరి ఇప్పుడు మేము ఏడా పెట్టాలి? ఏ తల్లికి పెట్టాలి? ఏ తల్లికి చేయాలి? ఏం చేయాలి మరి మేము ఇప్పుడు? అంటే మేడం ఆఫీస్ కాడికి పోయి పెట్టి రావాలా? లేకపోతే దౌర్జన్యంగా పోయి ఇంట్లో జొరినానికి ఇంటి విడిచి పెట్టాలా? ఎవరికి పెట్టాలి? మేము మాత్రం ఆదివారం నాడు బోనం తీసేదే ఏడా పెట్టాలో చెప్పాల్సిందే. ఎట్లా అయితే తీసుకోపోయిరో అట్లా తీసుకొచ్చి మర్యాదగా గుడి కట్టిస్తేనే మంచిది. ఎట్లుందో అట్లుండాలి. మా అమ్మ మా దగ్గర ఉండాలి. శ్రావణ పౌరాలు ఇప్పుడు ఏడెక్కియాలి. మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోవాలా? లేకపోతే అక్రమంగా గుడగొట్టి పోయిన ఈ ఇంటికి కాడికి ఎత్తుకురావాలి.
రావాలి, ఏడికి ఎత్తుక రావాలి, ఆ రెండు విషయాలు మాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. మీడియా తరపున మాకు క్లారిటీ ఇస్తే చాలా మంచిది. ఇంకా పోలీసు వాళ్ళకి చేయాలి, లేకపోతే పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపుతున్నారు కదా, మమ్మల్ని పోలీసు వాళ్ళకి చేయాలా, ఎంఆర్ఓకి చేయాలా బోనాలు? మేము చెప్పండి, మాకు ప్రశ్న, మాది ఇది ప్రశ్న. ఒకటే రోజు ఎవరు వస్తలేరు ఎంఆర్ఓ కోసం? చుట్టుముట్టు ఇంత మంది ఉంటే ఆన్సర్ ఇవ్వడానికి ఒక 5 నిమిషాలు నిలబడి ఆన్సర్ ఇవ్వలేదు. అదేనా గవర్నమెంట్ అంటే? అదేనా? మమ్మల్ని కొడితే తప్పు లేదంట, మీరు పైసలకి పని చేసురని మా నోటి నుంచి మాట వస్తే మాత్రం తప్పదంట. ఇది ఎక్కడే న్యాయం? ఎవరిని అన్నారు మీరు? ఈడున్న పోలీసు వాళ్ళు ఏమంటారు? పోలీసులు ఏమంటారు? పోలీసు వాళ్ళు అయినా గానీ, ఎంఆర్ఓ మేడం అయినా గానీ, ఎవరైతే మమ్మల్ని ముంగట రోడ్ల నిలబెట్టి వాళ్ళ స్వార్థం కోసంకి వాళ్ళు మంచిగా ఇండ్లల్లో కూర్చొని ఎవరైతే నాటకాలు ఆడుతున్నారో, ఖబర్దార్, మిమ్మల్ని మాత్రం మా తల్లికి బలిగా బలో బలి నడబలి బలో బలి నడబలి అంతే. ఇక చూసుకో, మేము ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. కాకపోతే ఎవరికి డిసైడ్ అవుతారు? ఈడ కాపలుగా పోలీసు వాళ్ళ, లేకపోతే ఎంఆర్ఓ మేడమా, లేకపోతే గుడి గుళ్ళ కొట్టించిన కారణం కేసు పెట్టిన వాడా? ఎవరికి బోనం ఎత్తాలి? ఎవరికి బోనం ఎత్తాలి? శ్రావణం తొలి బోనం మేము ఎవరికి ఎత్తియాలి? అది మా ప్రశ్న. నిన్న ఎంఆర్ఓ మేడం వచ్చేసి జాగా కొనుక్కోండి గజం 2 లక్షల లెక్క అన్నది. మాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినప్పుడు మేమేం చేసామంటే గూగుల్లో సెర్చ్ చేస్తే ఇదే జాగా, ఇక్కడ చూడండి, ఇదే జాగా, ఈ జాగా అమ్మనికి పెట్టిరు. రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవు గవర్నమెంట్ దగ్గర, కాబట్టి జాగా అమ్మనికి పెట్టిండు ఆన్లైన్ లో. కాబట్టి అది ఎవరైతే పెద్ద కంపెనీ కొంటుందో గుడి తీసేస్తేనే మేము కొంటామని చెప్పి వాగ్దానం చేసిరంట. కాబట్టి జాగా ఇట్లా చేసిరు. గుడి మొత్తం చూడండి, 300 గజాలు 600 గజాలు బిట్ లెక్క అమ్ముతురు. ఇది యాక్చువల్లీ మొత్తం ఆన్లైన్ ఉంది. ఇది చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇది మెయిన్. దేవుడు కాదు, ఏమి కాదు, వాళ్ళకి పైసలు కావాలి, మనుషులతో మతలబ్ లేదు. ఇదే పక్కకు ఉన్న చర్చ్ నరసింహస్వామి టెంపుల్ అది జాగా, అది నోటీస్ వచ్చింది తీయాలని చెప్పి, అది తీనికి చేతన అయితే లేదు, చర్చ్ తీసలేరు. మళ్ళీ ఇది గవర్నమెంట్ భూమిలో ఉందా చర్చ్? సర్కారు భూముల్లో నరసింహస్వామి జాగాలనే అది యాక్చువల్లీ చూస్తే. ఏసీపీ ఆఫీసు ఇవన్నీ కలిసి నరసింహస్వామి టెంపుల్ జాగాల కిందివే, కానీ అవి మాత్రం తొలగియారు. మాకు అవసరం లేదు వేరే మతస్థులు కానీ మేము పూజ చేసుకున్న గుడికి మీరు వచ్చి ఇవన్నీ చేసుడు ఈ కథ ఎంతవరకు న్యాయమో మాకు తెలియాలి. లేకుంటే ఏదో ఒకటి పరిష్కారం చూపించండి. ఇక మొత్తానికి అయితే ఇక మరి కథ లోపలి కథ బయట కథ అసలు భాగవతం అంతా ఇది నడుస్తుందట. మరి ఇక ఎంతవరకైనా పురస్తే మా ప్రాణాలు పోయినా పురస్తే మేము అడవి పీరుగలమైనా పురస్తే కానీ మేము మాత్రము అమ్మవారిని వదులుకోము. అమ్మవారితో మాకు అటువంటి అనుబంధం ఉంది. మరి అమ్మవారిని ఎట్లా దూరం చేసి అమ్మవారి విగ్రహాన్ని ఏడబెట్టి అమ్మవారిని వదులుకోవద్దనే మేము ఇన్నేళ్ళ సంది కష్టపడి అమ్మవారికి బోనాలు చేసుకుంటా, అమ్మవారికి పూజలు చేసుకుంటా తిరుగుతున్నాము. విన్నావా? ఇప్పుడు 3 రోజులు బోనాలు ఎక్కించిన తెల్లారే అంత తీయాలని అంతగానం ఏమొచ్చింది వారికి? అది చావాడా? అమ్మవారు ముట్టినానికి ఆ రోగం రాదా? విన్నావా? మేము ఎంత కష్టపడతాం. 3 రోజులు తిండి లేక ఏం లేక 3 రోజులు సస్తున్నాం మేము. విన్నావా? వాళ్ళకు పోతారు నష్టమై అమ్మవారు తీసినాళ్ళు. ఇప్పుడు ఎట్లా తీసిరో అట్లా పెట్టాలి అమ్మవారు. విన్నావా? అమ్మవారిని అట్లా పెడతానే మంచిగా, లేకుండా జరిగేదే లేదు. ఏమైతుందో కానీ. విన్నావా? అంతే అంతే. మరి మాకేమోదు, అమ్మవారి గుడి కావాలి మాకు. అమ్మవారిని ఎట్లా తీసిరో అమ్మవారిని నిలబెట్టవాలి అంతే. మేము ఇల్లు కట్టుకోము, గుడిసెలు వేసుకోము, సంసారాలు చేయము. విన్నావా? తుర్కోళ్ళు చేస్తారు, కిరాసరాలు చేస్తారు, తెలుగు వాళ్ళనే వస్తుందా మాకు? రావడం మాకు అవసరమా? ఇంత పిల్లల్ని వేసుకొని పోరాడుతున్నామంటే మమ్మల్ని అర్థం చేసుకోండి. ఇంత వాహనాలు అయినా కానీ రేపొద్దున పిల్ల వాహనాల నాని ఏమన్నా అయితే ఎవరు బాధ్యతలు? మా బాధ మేమే వాడాలి కదా. ఇప్పుడు మా పెద్ద మనుషులు ఇంకా పెద్ద మనుషులు ఉన్నారు, వానకి నాని ఇప్పుడు లేవకుండా భూమి మీద వండుకున్నారు. అలా నాడేసి వచ్చి మేము ఈడ పోట్లాడాలి. ఇదే న్యాయమా? వాడు రావాలి. పిల్లలు కూడా చిన్న పిల్లల్ని 3 రోజులు పిల్లల్ని వేసుకొని కొడుకులు కూడా అందరం దందా ఇచ్చి బలిడిచి అందరం తిరుగుతున్నాము. మాకెంత బాధ రాకొచ్చారు. బోనాలు చేసేటప్పుడు తమాషా ఇట్లా పెట్టుకొని తమాషా చూసి దగ్గరికి రాలేరు. మేము బోనాలు ఎక్కించి పోయినాక రాత్రి దొంగ వచ్చి గులుగుల కొట్టి గుద్దల దమ్ము లేదు వాళ్ళకి, మాము కూడా గులగొట్టేది ఉండే, మీ జాగలో మేము కట్టినాం కదా, మాము కూడా గులగొట్టేది.
కూలగొట్టేది ఉండే. మేము పోయినాక కూలగొడతారా? అమ్మవారి పట్టు చీరలు జరుపుకోలేవా మీకు? అమ్మవారి పట్టు చీరలు కూడా జరుపుకోలేవా? చీరలు కూడా ఎత్తుకోలేరు, కట్టుకోవద్దు. పెళ్ళకి ఇస్తారేమో, వాళ్ళు అంజాలు కట్టుకుంటారేమో. చీరలు కూడా ఓడి బియ్యాలు, చీరలు ఏమి లేవు. అన్ని 5,000 10,000 పట్టు చీరలు. అదే కనీసం మరి మీ పట్టు చీరలు అమ్మ, మరి మీరు భక్తితో అమ్మవారి పెట్టారు కదా అనేది కూడా ఈ కవర్ పెట్టి కూడా మీ పక్కకు ఇయ్యలే, పక్కకు పెట్టలే. చీరలు, కుడుకలు, పసుపు, కుంకుమ, ఒడి బియ్యం అన్ని సామాను అమ్మకి ఒడి బియ్యం పోసినాయి. నైట్ లేట్ అయిందని మేము దించలేదు, మర్చిపోయినాము చేసి. ఒడి బియ్యం పోసినట్టుగానే ఉన్నాయి. అమ్మ మెడల చీరలు అట్లనే ఉన్నాయి. అమ్మవారి నగలు కూడా ఉన్నాయి. అమ్మవారి నగలు కూడా తీయలేదు. పుస్తే మెట్టలు ఉన్నాయి, నెక్లెస్ ఉంది, కమ్మల్ బుట్టాలు ఉన్నాయి, ముక్కు పోగుంది. ఏ ఒక్కటి పోయినా అని బాధ్యతలు వాళ్ళే. ఆ చెట్టు కింద సిఎస్ఆర్ ఉంది చూడు, కెమెరా పెట్టారు సార్. సిఎస్ఆర్ ఉంది చెట్టు కింద. ఆ సారు గుడుగు రోజు పొద్దున వచ్చాడు మా దగ్గరికి. వచ్చిండు ఏమన్నానంటే, చిలక పలుకులు ఏమని పలికిండంటే, మీరు అందరు పిఎస్కి రండి, నేను లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నా, నాకు ఈ భూమితో ఎలాంటి సంబంధం లేదు, నాకు ఎలాంటి ఇది లేదు, మీరెంతరో వాళ్ళెంతరో మీరంతే అన్నాడు. మీరు ఇక్కడ రండి పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు. అదే సార్ ఆడ చెట్టు కింద ఊకోడు కదా, ఆడ కెమెరా సార్కి అట్లా చూడకు అలా చెప్పగారు. ఆ సిఎస్ఆర్ ఉన్నాడు కదా, ఆ సిఎస్ఆర్ చెప్పిండు అనమాట. ఏమని చెప్పిండు, మీరందరు రండి పిఎస్కి రండి, పిఎస్ కాడ మీకు న్యాయం చేస్తా, వాళ్ళు పెద్ద కాదు మీ పెద్ద కాదు, న్యాయం చేస్తా అంటే మేము నమ్మినాము. చిలక పలుకులకు నలిపి మేము పిఎస్కి పోయినాము. పిఎస్ పోయితే ఏం చేసిండు, అందరినీ బయటికి పంపించి తాళాలు వేసిండు. ఏమన్నాడు, ఎంఆర్ఓని ఆర్ఐని పిలిపిస్తున్నా, మీతో మాట్లాడిపిస్తా అన్నాడు. 1 గంట అయిపోయి, సాయంత్రం అయిపోయి, రాత్రి అయిపోయి. ఆర్ఐ నుంచి ఒక పర్సన్ వచ్చిండు లెటర్ తీసుకొని. ఆయన ఏమో లెటర్ కంప్లైంట్ ఇచ్చిండు, ఎంఆర్ఓ అయితే మాట్లాడడానికి రెడీ లేదంట అని చెప్పిండు. సరే అని మనం మా ప్రయత్నం ఓకే, సిఎస్ఆర్ మంచోడేమో ప్రయత్నించిండేమో అనుకున్నాం. తెల్లారు లేచి ఎంఆర్ ఆఫీస్ పోయినాం. ఎంఆర్ ఆఫీస్ పోయి ధర్నా వేయడానికి పోతే లోపల పిలిపించారు. పెద్ద మనుషులకు స్పీకర్లు ఆన్ చేసింది మా మేడం అనితారెడ్డి మేడం. స్పీకర్ ఆన్ చేసి పెద్దలతో ఏమని మాట్లాడింది, నాకు ఈ గుడిలో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, మీరు పోయి కలెక్టర్ సార్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోండి, నేను గుడిని ముట్టుకోను, మీకు ఎలాంటిది ఇది చేయ అన్నది. సిఎస్ఆర్ కూడా ఫోన్ చేసిన. సిఎస్ఆర్ ఏమన్నాడు, బాబు మీ గుడిని ఎవరు ముట్టుకోరు, మేము హామీ ఇస్తున్నాం అన్నాడు. కానీ సిఎస్ఆర్ ఈరోజు మమ్మల్ని నిన్న గుడి తీసేటప్పుడు అరెస్ట్ చేసిండు, మమ్మల్ని జైలు లెక్కలు పంపించిండు, అమ్మవారిని ఏమో ఇక్కడ పంపించిండు. ఇంకా సిఎస్ఆర్కే వెళ్ళాలి. ఆ సిఎస్ఆర్ వెంకటరెడ్డి సార్ ఏసీపీ నిలబడి మరి అరెస్ట్ చేయించారు. వాళ్ళు ఫస్ట్ ఏమని చెప్పారు, సమాన న్యాయం చేస్తాం మాట్లాడతామని చెప్పి మమ్మల్ని మబ్బు పెట్టి చిలక పలుకుల వాళ్ళకి మమ్మల్ని ఇంత అన్యాయం చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకున్న నమ్మకం పోయింది. ఈరోజు వ్యవస్థ ఎప్పుడు వచ్చింది, ఈరోజు మనం గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నాం. గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎంఆర్ఓ అనేది ఏడికి వచ్చింది. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది, 78 సంవత్సరాలు అయింది. అంతకన్నా ముందు ఎక్కడ ఎంఆర్ఓ, ఎక్కడ రెవెన్యూ, అప్పుడు ఉండేటోళ్ళు ఎక్కడో పోయినారు. రజాకార్ల రాజ్యం నడిచింది. ఇప్పుడు కూడా ఎంఆర్ఓలు కాదు, ఇప్పుడు నడిచేది కూడా రజాకార్ల పాలనే. రజాకార్ల పాలనలో వాళ్ళ దగ్గర ఉన్న రజాకార్ జమీందారు ఏం చెప్తే అదే వేసారు. వెమ్లవాడ గుడిలో అయినా సరే మనం ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మనకి. ఇవన్నీ మనం ఎన్నో కష్టాలు పడ్డాము. ఆ రోజు దినం ఉట్టి కట్టలే పాట, ఇంకా బండి కట్టి 16 బండ్లు కట్టి నీ గోరి కడతాం కొడుకో అని పాట ఉంది కదా, గోల్కొండ కిల్ల కింద గోరి కడతాం కొడుకో అని అదే రాజాకారులకు చెప్పారు. మేము కూడా ఇదే చెప్తాం ఈరోజు ఎంఆర్ఓ కూడా. ఏమని భలే ఇదే బోనాలు చేస్తాం, ఇదే బోనాలకి సమర్పిస్తాం, ఇదే బోనాలకు నీకు బలి కూడా ఇస్తాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇక మొత్తానికి అమ్మవారికి ఇక మరి శాంతి లేకుండా అయిపోయింది. ఇక బస్తీ వాసులు అమ్మ 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 మా ఆపద మొక్కుల తల్లి, 1000 గంటల తల్లి అని మొక్కుకునే బస్తీ వాసులు మాత్రము ఇక వాళ్ళ సంసారం ఇప్పుడు చెట్ల సంచారం అయ్యిందిలా. ఇక మరి ఆనాడు శ్రీరాముని సీతమ్మ వనవాసం కంటే ఎక్కువ కష్టం వచ్చి పడ్డది వీళ్ళకు. తిన్నకుడు పెయికి పట్టకుండా ఇక వాళ్ళ బతుకు బజార్కి ఎక్కింది. ఇంటికాడ గొర్రెో తీరు, బర్రెో తీరు, సంసారమో తీరు, పోరగాళ్ళో తీరు, ఆగం జగన్నాథం ఇలా అంగడు అయ్యారు, ఆగం పక్షులు అయ్యారు. మరి వీళ్ళకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది, ఏంది ఏ కథ అనేది మరి ముందు చూద్దాము. చూస్తూనే ఉంటుంది. కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత, బంజారా హిల్స్ గడ్డ.